హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా లంచ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ విత్ వైట్ రైస్. ప్రొసీజర్లోకి వెళ్తే మష్రూమ్ని కట్ చేసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసేసి అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసి వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ చాప్ చేసుకోవాలి. అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 మీడియం సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మసాలాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనం ఒక గుప్పెడు ధనియాలు, అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి, పట్ట, మిరియాలు, లవంగాలు, ఇలాచీ ఇవన్నీ పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులోకి మనం తీసి పెట్టుకున్న మసాలాలు, అవి ధనియాలు అవి కడాయిలోకి వేసేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఈ ధనియాలు వేగుతున్నాయి అన్నప్పుడు మనం లవంగాలు, అలాగే పట్ట, మిరియాలు అవన్నీ కూడా వేసేసి వేయించుకోవాలి. చివరగా మనం ఏదైతే కొబ్బరి తురిమి పెట్టుకున్నామో అది కూడా వేసుకొని వేయించుకోవాలి. దాన్ని ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన దాన్ని పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసి ఆయిల్ మంచిగా మరగనివ్వాలి. అది కాస్త వేడెక్కింది అన్నప్పుడు మనం ఈ కుక్కర్లోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసేయాలి. వాటిని బాగా కలపాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి. అవి మగ్గేటప్పుడు అవి మగ్గుతున్న సమయంలో మనం ఏవైతే మసాలాకి పెట్టుకున్నామో అది మిక్సీ పట్టేయాలి. ఇలా మగ్గిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన దాంట్లోకి మనం చిటికెడు పసుపు వేసుకొని అది కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మిశ్రమం మొత్తం దగ్గర పడుతుండగా మనం అందులోకి కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం వేసేసుకొని దాన్ని కూడా తిప్పుతూ ఉండాలి. అలాగే మనం దీంతో పాటు మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త మగ్గిందన్న మిశ్రమంలోకి మనం ఆయిల్ పైకి తేలుతుందన్నప్పుడు అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ మగ్గుతున్న సమయంలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఏవైతే టమాటాలు మీడియం సైజులో ఉండే వాటిని కట్ చేసి పెట్టుకున్నవి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒక సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా వీటిని ఉడకడానికి పెట్టేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న మిశ్రమంలోకి మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసేసి దాన్ని కూడా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి అందులోకి లాస్ట్కి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని దీన్ని వైట్ రైస్లోకి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే.